அதை உச்சநீதிமன்றம் ரத்து செய்துவிட்ட நிலையில் அவர்களது பதவி உயர்வு பாதிக்கப்பட்டது. அதை சீர் செய்வதற்காக இந்தியாவின் பல்வேறு மாநிலங்களில் இருப்பதை போல அரசமைப்பு சட்டத்தின் உறுப்பு 16(4)A வழங்கும் அதிகாரத்தை பயன்படுத்தி சட்டம் ஒன்றை இயற்ற வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் வலியுறுத்துகின்றோம். அதன் அடிப்படையில் கடந்த அரசு அதை பரிசீலிப்பதற்கு ஓய்வு பெற்ற நீதிபதி GM அக்பர் அலி தலைமையில் ஆணையம் ஒன்றை அமைத்துள்ளது. அதன் அறிக்கையை பெற்று அந்த சட்டத்தையும் இயற்ற வேண்டும் என்று நாங்கள் வலியுறுத்துகின்றோம். இந்த அரசு பொறுப்பேற்றதும் உடனடியாக எதிர்கொண்டிருக்கும் முக்கியமான சிக்கல் தமிழ்நாட்டு மீனவர்களுடைய சிக்கல். புதிய ஆட்சி அமைந்தால் இலங்கை கடற்படையின் தாக்குதலிலிருந்து தாம் பாதுகாக்கப்படுவோம் என்று நம்பி வாக்களித்திருக்கிறார்கள். நேற்று இலங்கை கடற்படையினரால் நமது மீனவர்கள் 40 பேர் கைது செய்யப்பட்டு அவர்களது படகுகளும் இலங்கை கடற்படையால் பறிமுதல் செய்யப்பட்டிருக்கிறது. తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొంటోంది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు తెలిపాయి. అన్నా డీఎంకే చీలిక వర్గం మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సంఖ్య 234 మంది కాగా టీవీకే బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 117. టీవీకేకు 106 మంది సభ్యులుండగా కాంగ్రెస్కు 5, లెఫ్ట్ 4, ఐయుఎంఎల్ 2, వీసీకేకు 2 ఎమ్మెల్యేలున్నారు. சத்தீஸ்கர், ஒடிசா, రాజస్థాన్ పోன்ற మానిలంగళిల్ మాంద్రి. ఈ నెల 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్నా డీఎంకేలో చీలిక విజయ్ పార్టీకి అనుకూలంగా మారింది. అన్నా డీఎంకేలో ఒక వర్గం ఏర్పడిన షణ్ముగం, వేలుమనులు టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. అయితే అప్డేట్స్ ఏంటి? విజయ్ బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. కొద్దిసేపటి క్రితమే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ప్రారంభమైంది. సో ఇక ఈ యొక్క అసెంబ్లీ ప్రారంభం నేపథ్యంలో విజయ్ కి గవర్నర్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ రోజు బలపరీక్ష నిరూపించుకోవాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. సో దానిలో భాగంగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష నెగ్గుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 106 మంది, యాక్చువల్ గా 107 మంది ఉన్నారు. కాకపోతే తిరుపత్తూరు నియోజకవర్గం నుంచి ఒకే ఒక ఓటుతో గెలిచినటువంటి టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో బలపరీక్ష ఓటు వేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఆగిపోయారు. ఇక 106 మంది టీవీకే సభ్యులు ఉన్నారు. వీసీకే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఐ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఎం 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఐయుఎంఎల్ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ప్రస్తుతం 119 మంది ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు విజయ్ కి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఏఐడిఎంకే 2 వర్గాలుగా చీలిపోయింది. షణ్ముగం వర్గం 30 మంది ఎమ్మెల్యేలతో ఒక వర్గం, పళనిస్వామి 12-13 మంది ఎమ్మెల్యేలతో ఒక వర్గంగా విడిపోవడంతో షణ్ముగం వర్గం పూర్తిగా టీవీకే అధ్యక్షుడు విజయ్ కి మద్దతు తెలుపుతూ ఉంది. సో ఇప్పుడు వారందరూ కూడా విజయ్ కి ఓటేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో గతంతో పోలిస్తే ఈసారి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు గవర్నర్ దగ్గర 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయన చూపించుకున్నారు. అదే ఆధారాలతో సహా ఎవరైతే మద్దతు ఇచ్చారో ఆ ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖలన్నింటినీ కూడా గవర్నర్ చూపించుకొని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం గవర్నర్ ఆహ్వానించారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో తర్వాత ఇక బలపరీక్ష నిరూపించుకోవాలని కూడా గవర్నర్ చెప్పిన నేపథ్యంలో బలపరీక్ష ప్రస్తుతం ప్రారంభమైంది. టీవీకే అధ్యక్షుడు గతంతో పోలిస్తే అంటే 120 మంది కంటే కూడా ఎక్కువ మంది అసెంబ్లీలో ఆయనకు ఓటేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏఐడిఎంకే 2 వర్గాలుగా చీలిపోయింది కాబట్టి షణ్ముగం వర్గం 30 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు కాబట్టి ఆ వర్గం మొత్తం టీవీకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా 142 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడగట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో మనకి ఎవరెవరు మద్దతు తెలిపారు, ఎంతమంది మద్దతు తెలిపారు అనే విషయం కూడా క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ బలపరీక్షలో నెగ్గిన తర్వాత ఆయన అక్కడ నుంచి నేరుగా లోక్ భవన్ కి వెళ్తారని కూడా మనకి సమాచారం ఉంటుంది. బలపరీక్షలో నెగ్గగానే ఎమ్మటే గవర్నర్ అపాయింట్మెంట్ విజయ్ కోరే అవకాశం అయితే ఉంది. గవర్నర్ అపాయింట్మెంట్ రాగానే వెంటనే ఆయన అక్కడ నుంచి అసెంబ్లీ నుంచి లోక్ భవన్ కి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం బలపరీక్ష సంబంధించి ఎన్నిక ప్రారంభమైంది. మరి కాసేపట్లో విజయ్ టీవీకి చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదనే విషయాన్ని మరి కాసేపట్లో మనకి అధికారిక ప్రకటన మనకి స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.